చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. ఓ నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసితి నిన్నునే తల్లి గర్భము. చెప్పుకుంటే నిన్ను నా అరచేతిలో, మోసితి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీదు జీవిత కాలం అంతా. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. ఓ నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. భయమెందుకు నా ప్రియా పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయమెందుకు నా ప్రియా పుత్రుడా, ఇకపై కీడు కానరాదుగా. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై ఉండును. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై ఉండు. అవన్నీ ఆశ్చర్యకరమై ఉండు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. ఓ నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. Shrestha, you're a daughter of promise. శ్రేష్ఠ, మీరు వాగ్దాన పుత్రిక. Every time we sang the promise song to the world, you were with us. వాగ్దాన కీర్తన మేము పాడినప్పుడల్లా మీరు మాతో కూడానే Today ఉంటున్నారు. the promise for your life
is given to you, and we are so thankful to God. ఈ రోజున మీ జీవితం కొరకైన వాగ్దానం మీకు అనుగ్రహించబడింది. దేవునికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, Lord, as we heard today that you are a covenant-keeping God. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ రోజున ఆలకించినట్లుగా మీరు వాగ్దానమును నిలిపి ఉండే దేవుడు అయి ఉన్నావు. Lord, let your hand come upon dear Shrestha and Ankit to Prabhu. bless them and multiply them. ప్రభువా, ప్రియ శ్రేష్ఠ మీద, అంకిత మీద మీ ఆశీర్వాదం కొరకై, మీ వృద్ధి కొరకై మీ హస్తములను రానివ్వండి. As you called Abraham and Sarah and blessed them, మీరు అబ్రహామును సారాను పిలిచి వారిని ఆశీర్వదించినట్లుగా you have called Ankit and Shrestha మీరు to be your servants, O God. మీరు అంకితను శ్రేష్ఠను దేవుని సేవకులుగా ఉండులాగున పిలిచి ఉన్నారు. Father, remember your calling that is upon them and bless them, Lord. తండ్రి, వారి మీద ఉన్న మీ పిలుపును మీరు జ్ఞాపకము చేసుకుని వారిని ఆశీర్వదించండి. Bless them with your blessings మీ ఆశీర్వాదముల చేత వారిని ఆశీర్వదించండి. and multiply them with your multiplication. మీ వర్ధిలత చేత వారిని వృద్ధి పొందింప చేయండి. Hold on to their hands tightly వారి చేతులను గట్టిగా చేపట్టుకొని కొనసాగండి ప్రభు. and lead them beautifully whenever they look upon you, Lord. వారు ప్రభువా మీ వైపునకు చూచినప్పుడల్లా సౌందర్యవంతముగా మీరు వారిని నడిపించండి. Make their name great. వారి పేరుకు ప్రఖ్యాతిని అనుగ్రహించండి. Let them become a great nation, O God. ఓ దేవా, వారు గొప్ప జనాంగము కావాలి. Remember your covenant upon Abraham and Sarah అబ్రహాము మీదను శారా మీదను ఉన్న మీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొనండి. and bless them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Thank you for going with them as they are beginning their life today. వారి ఈ రోజున తమ జీవితాన్ని ఆరంభిస్తూ ఉండగా వారితో కూడా మీరు వెళ్తున్నందుకై వందనములు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you. ఆమేన్. Room, I humbly request you to please stand up and come forward onto the place where you are comfortable to take oaths or make a covenant. Would you like to come forward, please? Yeah. క్రైస్ట్ 3 ప్రకటనలు పెండ్లి కుమారుని సంఘంలో, పెండ్లి కుమార్తె సంఘంలో 3 ప్రకటనలు చేస్తారు. 4వ ప్రకటన వివాహ వేదిక మీద నుండి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నిలబడిన పెండ్లి కుమారుడు అనగా అంకిత్ స్టీఫెన్ రెడ్డి, అలాగనే ఇక్కడ నిలబడిన పెండ్లి కుమార్తె శ్రేష్ఠ కర్మోజీ. ఈ బిడ్డలు ఇద్దరు కూడా పెద్దల నిర్ణయం చేత వివాహములో జతపరచబడడానికి వారు సిద్ధపడి మన మధ్యకు వచ్చారు. వీరిద్దరూ జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా సరే లేదా మీ ఇద్దరిలో ఎవరికైనా సరే న్యాయబద్ధమైన హేతువు, ఎనీ రీజనబుల్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈజ్ అగైన్స్ట్ యువర్ విల్, ఇట్ ఈస్ ఎ ఫైనల్ టైం అండ్ ఇట్ ఈస్ ఎ రైట్ టైం. మీకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకుంటే ఇదే ఫైనల్ అవకాశం. ఇప్పుడు మౌనంగా ఉంటే మీరు జీవితాంతం ఇక మౌనంగా ఉండవలసిందని సభకు నేను వివాహ రిజిస్ట్రార్గా ఫైనల్గా తెలియజేస్తూ ఉన్నాను. పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని అడగవలసిన పని లేదు, ఎందుకంటే వారు చక్కగా వివాహంలో జతపరచబడడానికి వారు సిద్ధపడి వచ్చారు. వారికి నేను వ్యక్తిగతంగా దేవుని దాసునిగా నా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి ముందుకు
వెళ్తా ఉన్నాను. వీరిని త్వరగా జతపరచండి, పెండ్లి చేయండి అంటే గట్టి తీసుకుని పెండ్లి కుమారుని యొక్క కుడి చేతులకి, మీరు కూడా అబ్బాయి కుడి చేతి పట్టుకోండి. అలా చూడండి ఒకసారి, కెమెరాస్ వైపు చూడండి. అందరూ నవ్వాల. గివ్ ఎ బిగ్ స్మైల్. అను నిన్ను, శ్రేష్ఠ అను నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను మాత్రమే ప్రేమించి సంరక్షించి పోషించి జీవితకాలమంతా నీకు మాత్రమే భర్తగా ఉందునని తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నీతో హృదయపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఎలా చెప్పాడు? చెప్పు. బాగా చెప్పాడు కదా? ఎస్, ఎక్సలెంట్, గుడ్. నవ్ యూ హ్యావ్ టు. శ్రేష్ఠ అను నేను అంకిత్ అను నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి జీవితకాలమంతా నీకు మాత్రమే భార్యగా ఉందునని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో త్రియేక దేవుని నామములో హృదయపూర్వకంగా నీతో ప్రమాణము చేయుచున్నాను. ఇప్పటి వరకు వేల్లో నుంచి చూసావు కదా, ఇప్పుడు వేలు వెనక్కేసి. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. ఓకే, మరి ఇప్పటి వరకు వేల్లో నుంచి చూసావు కదా, ఇప్పుడు వేలు వెనక్కేసి డైరెక్ట్గా చూడు. అందరం చప్పట్లు కొడదాం. డైరెక్ట్గా చూడు. అందరం చప్పట్లు కొడదాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యములో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యములో ప్రసంగి 4:12 3 పేటల త్రాడు తెగిపోదని. పరమ తండ్రి, నీ వాక్యములో ప్రసంగి 4:12 3 పేటల త్రాడు తెగిపోదని సెలవిచ్చావు. అంకిత్ ఒక పేట, అలాగునని శ్రేష్ఠ మరి ఒక పేట, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మరొక పేట. ఈ 3 పేటలు కలిపి ఈరోజు ఈ బిడ్డలు నీ సన్నిధిలో పరిశుద్ధుల మధ్య నిబంధన చేసి ఉండగా, ఇదిగో వారు ప్రేమకును వారి నిబంధనలకును సూచనలుగా వివాహ పోలికలు, ఈ యొక్క రింగ్స్ వారు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా, నీ జీవజలముతో ఈ రింగ్స్ను పరిశుద్ధపరచి జీవితకాలమంతా ఒకరినొకరు ప్రేమతో అనురాగముతో ఆప్యాయతతో
ఒకరికన్నా ఒకరు వారి యొక్క జీవితములో ప్రేమను పంచుకుంటూ వారు గౌరవించుకుంటూ నీ రెండవ రాకడ వరకును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దీవెనలకు వారసులై నీ మహిమ కొరకు వీరిని వాడుకొనమని యేసు క్రీస్తు దివ్యనామమున స్తోత్రము చేసి అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తీసుకో. గట్టిగా చెప్పాలి, మైక్ పెట్టండి. నిత్య నమ్మకమునకు, నిత్య నమ్మకమునకు, నిత్య నమ్మకమునకు, నిత్య నమ్మకమునకు, శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను ప్రభు అయిన యేసయ్య నామములో నీకు ధరింపజేయుచున్నాను. చప్పలు కొట్టండి, అలా అలా పెట్టి అలా చూడండి. నిత్య నమ్మకమునకు, నిత్య నమ్మకమునకును, శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమకు ప్రేమకును సూచనగా సూచనగా ఈ యొక్క వెడ్డింగ్ రింగ్ను వెడ్డింగ్ రింగ్ను అంకితను నీకు ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ధరింపజేయుచున్నాను. చప్పలు కొడదాం అందరూ. నా నట్సు ఒకసారి I request Dr. Paul Dinakaran Garu to come and bless this what we call it thali and give it to the bridegroom so he could tie it to the bride. Please come. Shrestha, with this thali, Lord, unite them with yourself supernaturally and blend their hearts forever. In the name of Jesus. Amen. Amen. Thank you, sir. Stay here until he ties. Stay here until he ties. తీసుకున్నాను. ఓకే. నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ వివాహ సూత్రమును నీకు
నీకు ధరింపజేయుచున్నాను. ధరింపచేయుచున్నాను. పాస్టర్ కుమారుని తరపున ఒక సాక్షి సంతకం, పెండ్లి కుమార్తె తరపున ఒక సాక్షి సంతకం కావాలి. వారిని వేదిక మీదకి తల్లిదండ్రులు పిలవాలని మనవి చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు దగ్గరుండి దండలు ఎక్స్చేంజ్ చేయించాల్సిందిగా మనవి చేస్తాం. ఎవరు ముందే వేస్తారు? హూ వాంట్స్ టు గార్లెండ్ ఫస్ట్? ఓకే. చప్పట్లు కొడదాం అందరూ. చప్పట్లు కొడదాం. పెండ్లి కుమార్తె. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ. పెండ్లి కుమారుడు అతి శ్రేష్టమైన బహుమానం ఏదైనా ఉంది అని అంటే దేవుని గ్రంథం ఒకటే, పరిశుద్ధ బైబిల్ ఒకటే. దానిని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు, అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి బహుకరించుకోవడం అంటే అది ఒక అద్భుతమైన, దీవెనకరమైన, సంతోషకరమైన విషయం అని చెప్పడానికి దేవుని దాసునిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి మనం అభినందనలు తెలియచేద్దాం. గో హెడ్. ఇప్పుడు మీరు కూర్చోండి. మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. కమప్. ఓకే ఓకే అమ్మ దగ్గరకు ఉండండి. మీరు కూడా దగ్గరకు ఉండండి. దగ్గరకు ఉండండి. మోజెస్, గురించి మాట్లాడతాడు. మీరు చిన్నప్పటి నుంచి వాక్యం తెలిసిన బిడ్డలు అకుల, ప్రిస్కిల్లాల్, అఖిల అండ్ ప్రిసిలా, దట్స్ వాట్ దే సే ఇన్ ఇంగ్లీష్. దే లివ్ టుగెదర్. ఏం చెప్తారా? ఆమేన్, ఆమేన్. Now I'm handing over the certificate to Ankit and Shrestha. God bless you and multiply you until the second coming of Jesus. Congratulations. My job is done. Thank you. You can sit. Thank you, Chairman.
wonderful, sir. Very interesting and very sacred. Thank you so much, ma. I think are you supposed to complete? That's what these mothers are. All of mothers are, and every mother sitting here. To the honor of the mothers, may I request the bride and the bridegroom, now newly wedded wife and husband, Ankit and Shrestha, come over, help here, mummy and mummy, to light the candle for your life. Ma, you stand this side, you come. Just straighten up. Okay, thank you so much. As you stand remaining like that, we have the cake also coming. And so it's not a candle night dinner, but it's a candle cake time. So we'll have the cake also come. So shall we? మరొకసారి ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ సమానత్వము, ఆయనతో మీకున్న రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్యలో పనిచేస్తుంది. అది ఫెలోషిప్ యూ హ్యావ్ గాడ్, యూ విల్ హ్యావ్ ద సేమ్ థింగ్ టుగెదర్, పార్ట్నర్షిప్ విత్ గాడ్. మరి స్వీటీ నాకు మీకు తెలుసు, మీ మమ్మీ నాకు ఇంతప్పటి నుండి తెలుసు. తర్వాత వాళ్ళ మమ్మీ గారు, స్వీటీ వాళ్ళ మమ్మీ గారు, మేము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్రీస్తు ప్రేమ పండుగలని వి కుడ్ ఏబుల్ టు ప్రీచ్ టు ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ లిటరల్లీ గాస్పల్. శాశ్వవేణి, థ్యాంక్ యూ, ఇట్స్ అమేజింగ్ టు సీ. ప్రత్యేకంగా ఈరోజు జతపరచబడిన శ్రేష్టకి, అంకిత్కి మా కుటుంబం నుంచి, కల్వరి మినిస్ట్రీస్ నుంచి, పాస్టర్ ప్రవీణ్ గారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ ఇద్దరిని కూడా ఆయన కృపలో వర్ధిల్ల చేసి రాబో తరానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా, ఉన్నతంగా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ 128వ కీర్తన ప్రకారం యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును, ఫలించు ద్రాక్ష వలె అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సేవాపరంగా, ఇరుపక్ష తల్లిదండ్రులకి ఆశీర్వాదకరంగా, ఘనమైన పాత్రలుగా, నిందకు బదులు రెట్టింపు ఘనతతో శత్రు ఎదుట మంచి భోజనంను సిద్ధపరిచిన దేవుడు మీ ఇద్దరిని వర్ధిల్ల చేయాలని మనసారా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రత్యేక Hearty congratulations to Brother Ankit and my dear sister Shrestha. నిజంగా శ్రేష్టమైన బిడ్డను దేవుడు మరి అంకిత్ గారికి అనుగ్రహించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రేష్ఠ ఈజ్ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, బట్ షీ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ సైడ్.
చాలా ప్రేమ కలిగిన దీన మనస్సు కలిగిన యవన బిడ్డ. తన జీవితంలో దేవుడు ద వెరీ బెస్ట్ తనకు అనుగ్రహించినందుకు మరి దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తున్నాను. నా భర్త గారు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారి తరపున, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మరి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు మరి బిడ్డలిద్దరికీ, ఇరుపక్షాల కుటుంబాలకు తెలియజేస్తున్నాను. చాలా షార్ట్గా నా మాటలు ముగిస్తాను. 2 దైవికమైన కుటుంబాలలో నుండి అనేక ప్రార్థనల ఫలితంగా ఈరోజు ఈ బిడ్డలిద్దరూ మరి జతపరచబడుతున్నారు. దే ఆర్ చిల్డ్రన్ ఫర్ 2 బ్లెస్డ్ ఫ్యామిలీస్. దేవుని సేవ ఘనంగా జరిగిస్తున్న దైవజనుల కుటుంబాల్లో నుంచి వచ్చిన ఈ బిడ్డలిద్దరూ, దే బోత్ లవ్ ద లార్డ్, దే బోత్ ఆర్ ప్యాషనేట్ అబౌట్ సర్వింగ్ ద లార్డ్, దే బోత్ ఆర్ గిఫ్టెడ్ అండ్ దే ఆర్ టాలెంటెడ్. ఈ ఇద్దరు బిడ్డలను కూడా డ్యూట్రానమీ చాప్టర్ 32 వర్స్ 30లో ఇఫ్ 1 చేస్ 1,000, 2 విల్ చేస్ 10,000 అని వ్రాయబడిన వాగ్దానము దేవుడి ఇద్దరి బిడ్డల పక్షంగా నెరవేర్చాలని హృదయపూర్వకం కోరుకుంటున్నాను. ఈ తరంలో మనం చూసినట్లయితే మెనీ పీపుల్ ఆర్ స్కేర్డ్ టు గెట్ మ్యారీడ్. Very sad to see, even in Christian churches we can observe young people do not want to get married because they look at the couples and they say married life is an unhappy life. But it's my wish and it's my prayer that God would bless this family to be an exemplary family so that they would be an inspiration to the younger generation. వీరిని చూచిన వారు మమ్మల్ని కూడా దేవుడు ఈ విధంగా కట్టాలి, మేము కూడా రానున్న దినాల్లో భార్యాభర్తలుగా కుటుంబంగా దేవుని కొరకు సేవ చేయాలని ఈ బిడ్డలిద్దరిని చూసి మరి ఇన్స్పైర్ అయ్యే విధంగా దేవుడు ఈ బిడ్డలిద్దరిని ఆశీర్వదించాలని మరి ఐ ప్రే దట్ గాడ్ వుడ్ హెల్ప్ దెమ్, ఎనేబుల్ దెమ్ టు రీచ్ ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ విత్ ద గాస్పల్. దేవుని సువార్తను భూది గంతముల వరకు చాటించినట్లుగా దేవుడు ఈ బిడ్డలిద్దరిని వాడుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ నా గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. You have Brother Samuel Dinakaran. Wow, you're here, man, faster than your dad. The princess is now married. And there's a beautiful, handsome prince who has come and taken her hand. Ankit and Shrestha, we're so happy that the Lord has abundantly blessed you and made this beautiful thing happen. I've ministered and had the privilege to interact with Shrestha for a little while. And of course, I've spent time with Ankit during the Kakinada meetings in your family. I have understood about Shrestha and seen this, that you have chosen to keep your voice pure, holy, set apart only to proclaim the name of Jesus, singing about him, speaking and praying in the name of the Lord. Despite any challenges you might face, you have said, no matter what people may speak about me, no matter what discouraging things might come in life or any obstacle that might come in my path, I will stand in the name of the Lord and proclaim him. I'm sure the Lord is so pleased about you for that, and he will honor you. And secondly, I've seen that you greatly honor and respect your family and take care of them. I know you will be a joy to Ankit's heart, and your marriage will be greatly blessed. I just want to share this one word which the Lord put in my heart as per Colossians 1:9 and 10. We continually ask God to fill you with the knowledge of his will through all the wisdom and understanding that the Spirit gives. I know that today God is blessing both of you with the wisdom for your life. Loving Holy Spirit, right now, empower Ankit, empower Shrestha. You say, don't worry, my child. I am here to walk with you, to give you knowledge, understanding of my way, perfect my will, and I will use you to be a fragrance to this world. People will love me because of you. People will see my love and say, thank you, Lord, for sending these 2 treasures to give me a home in this world, to build a refuge for me in this world. Thank you, Lord, for your
I know you're watching over me because of what these two, your children, do for me. So many will rejoice through them, Lord. Give them great understanding in walking with you. Let them know how wonderful Jesus is and cling on to you. Lord, let them know about themselves and how God has designed their life. Operate within them, Holy Spirit. We pray that all the plans of God will be fulfilled in their lives, and as a family together, let them serve the Lord and enjoy walking with you. Pour them into this world as a blessing, Lord, as a blessing. Pour బిడ్డల చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీరు కంచి వేయండి. వారి జీవితం అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచండి. మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much, Andy. Can I request all the servants of God, both men and women, to come onto the stage? Sorry, we'll just have a prayer of benediction. Yeah, may I request Dr. Bishop Lazarus Garu to come and just give the benediction. May I request all the servants of God. Before that, I request Dr. Bishop Lazarus Garu to come and give the benediction. Sir, benediction. Father, we commend thy children to your care. From now on, they are your responsibility. We thank you because you will perfect everything. Thank you for perfecting everything concerning this marriage. We give you all the glory. In Jesus' name we pray. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, తోడు నీడ, సమృద్ధి యేసయ్య రెండవ రాకడ వరకును అంకిత్కు, శ్రేష్టకు, రాబోయే తరములన్నిట సదాకాలము తోడుగా ఉండునుగాక. యేసు రక్తమే జై, ప్రభేసు రక్తమే జై. యేసు నామమునకు సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. The wedding comes to a conclusion and the beginning of our family starts, Andy. For the convenience of greeting the couple, stage మీద 20 దైవ సేవకులు వాళ్ళు ఫస్ట్ విష్ చేసిన తర్వాత then guests can come and okay, so kindly if the